మాట్లాడవే. ఓకే. గోపి ఏమైంది? హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? అటుమంటు ఉన్నాడు, ఎవడైనా మీకు లిఫ్ట్ ఇస్తాడు, రండి. థ్యాంక్ యూ. ఆ మాట నేను చెప్పాలి. బ్యాగ్. ప్రియా. పాపి. గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సాఫ్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి? మీరెక్కడికి? హైదరాబాద్. నేను కూడా హైదరాబాదే. అదేంటండి ఇందాక నేను హైదరాబాద్ అంటే మీరు కూడా హైదరాబాద్ అన్నారు. మీరు ఢిల్లీ అని ఉంటే నేను ఢిల్లీ అనేదాన్ని. అదేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి. మీకు మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, వాళ్ళ నుంచే పారిపోయి వస్తున్నాను. అదేంటి? రేపు నా పెళ్ళి. మీకు కూడానా? అంటే మీకు కూడానా? మీకా అని పోయి. అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏ ఎందుకు? మీరు ఎవరైనా ప్రేమించారా? లేదు. మరి నేను డిఎస్పీ డాక్టర్ని. ఐజీ కొడుకు నన్ను చూసి లవ్ చేశాడట, అందుకని మా నాన్న ఫోర్స్తో పెళ్లి చేస్తున్నాడు. ఐజీ కొడుకు బాగుంటాడా? నేను అప్సరసనని అనుకోవడం లేదు, కానీ యావరేజ్గా అయినా ఉంటాను కదా. యావరేజా? నిజంగా మీరు అప్సరసనండి. థ్యాంక్స్. ఐజీ కొడుకు అస్సలు బాగోడు. బాగోడంటే కనీసం నాలా కూడా ఉండడా? మీలా ఉండుంటే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. థ్యాంక్స్ అండి. నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ అండి. జీవితంలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ మొగుడు పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. ఫోన్. థ్యాంక్స్ అండి. హలో. హాయ్ గోపి. నేను మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అండి. ఐ సీ. మగ ఫ్రెండేనండి. నేను అడగలేదే. ఎందుకో నాకే చెప్పాలనిపించింది. అవురా గోపి, నువ్వెంతటి పాపి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు శారీలో చాలా బాగుంటారండి. ఓ థ్యాంక్స్. మీరు మిన్ని వేసుకుంటే ఇంకా బాగుంటారండి. కారాపండి. సారీ అండి, యాక్చువల్లీ మీరు శారీలు చాలా బాగుంటారండి. స్టాప్ ద కార్. సారీ ప్రియా. ఐ సెడ్ స్టాప్ ద కార్. సారీ ప్రియా, నిజంగా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు. ప్రియా ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్, నిజంగా మీ శారీలోనే చాలా బాగున్నారు. ప్రియా ప్లీజ్, నమ్మ ప్రియా. ప్రియా. ఓ షిట్. ప్రియా. 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 లక్ష్మణ్ చెత్త కింద కొట్టినరా, మీరు ఉండాల్సిందే. ఏట్రా ఆన్ చూస్తారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా? నేను అల్లబోద ఆడనే వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేను రా కొట్టింది. లాస్ట్ లో వచ్చి ఇలా దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను.
కరెక్ట్ ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇగో కాంటే చూడు, దెబ్బలు చూడు. ఆలు కొట్టినవే. ఏంటో ఆలు కొట్టారా? ఎటకారం ఉందా? నేను కొట్టాను. ధర పాన్ షాప్ అని అడుగుతాం. ఏంటో నిజం చెప్తారా? ఎన్ని అబద్ధాలు? నేను కొట్టాను. గొడవకు వస్తున్నా. గొడవ అయితే ఇంకోలా ఉంటది. ఆ రూట్ లో రాక మళ్ళీ. ఓకే మాసలేదు. తోయి మాకు చెప్తాను, మాట్లాడుతున్నాను కదా. లేడా నేను చెప్తాను కదా, వెళ్ళండి. హలో లే నువ్వు రారా. రారా శతకలు లేవు కొట్టేసారట. నేను కట్టాను బాబా. 700 వచ్చి నేను కట్టాలంటే నేను కదా కట్టింది. ఓరిడి అమ్మ దీనికి ఎడుతాడే ట్రేడ్. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావంటావేంటి? నువ్వు కొట్టావు. నువ్వు కొట్టానంటావేంటి? నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు. అదే ఇందాకే చెప్పొచ్చు కదా. ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి. కూర్చొనిమంటారు మామూలు కూడా చక్కని కూర్చోడు. నువ్వు కొంత ముందు ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు. దీనికి ఒక లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమేనా? కోకో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే. వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాండి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లా? బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటగా మీద కూడా పనిచేయటలా. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు? పెట్టవా? వీడికి మూడుద్ది నా చేతులు. అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. వీడు లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? 4 feet. నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్లు ఎంత అయింది? బిల్లా? చిచి బిల్లొద్దు వద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటండి? ఇదిగో కాస్త పెళ్ళే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. నల్లబడాలి కదా? కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్ ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.